హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పాలిసెట్ అండ్ ఏపీఆర్జేసి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో ఈరోజు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్ నుంచి డిస్కస్ చేద్దాం. నియర్లీ 42 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. అన్నీ 2 వీడియోస్ కనో 3 వీడియోస్ కనో చూద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ ఏమడుతున్నాడు? కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో కార్బన్ కాంపౌండ్స్ డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిన్, కార్బన్ అల్లోట్రూప్స్ వీటిపైన అడుగుతాడు. అలాగే సెకండ్ పార్ట్ హైడ్రోకార్బన్స్ నామెన్క్లేచర్, ఆల్కేన్, ఆల్కిన్, ఆల్కైన్, ఇథైల్ ఆల్కహాల్, క్లోరోఫామ్ ప్రిపరేషన్, వాటి యూజెస్, సోపు, డిటర్జెంట్ వీటిపైన అడుగుతాడు. సో ఓవరాల్గా 42 ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. నెంబర్ 1, the shape in which carbon atoms are arranged in diamond is. డైమండ్ లో కార్బన్ ఐటమ్స్ ఏ షేప్ లో అరేంజ్ అవుతాయి అంటున్నాడు. ఇన్ డైమండ్ కార్బన్ అండర్గో sp3 hybridization. sp3 hybridization nothing but the geometry is tetrahedral. Each carbon binds with 4 other carbons in tetrahedral geometry like this. Carbon binds with 4 other carbons in tetrahedral geometry. So the answer is second one, tetrahedral. Second option. అదే గ్రాఫైట్ అడిగాడంటే ఈచ్ కార్బన్ బైండ్స్ విత్ 3 అదర్ కార్బన్స్ ఇన్ హెక్సాగోనల్ జామెట్రీ అంట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ వీక్ యాసిడ్? అసిటిక్ యాసిడ్ ఇచ్చాడు, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చాడు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇచ్చాడు, నైట్రిక్ యాసిడ్ ఇచ్చాడు. వీటిని మినరల్ యాసిడ్స్ అంటారు. దీన్ని కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు, కార్బన్ ఫామ్ చేసే యాసిడ్. సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది మినరల్ యాసిడ్స్ తో కంపేర్ చేస్తే వీక్ యాసిడ్. సో ద అసిటిక్ యాసిడ్ ఆర్ ఇథనోయిక్ యాసిడ్ విచ్ ఈస్ వీకర్ దాన్ ది మినరల్ యాసిడ్స్ లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. సో ద వీక్ యాసిడ్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, అసిటిక్ యాసిడ్, CH3COOH. ది ఫార్ములా ఆఫ్ క్లోరోఫామ్. క్లోరోఫామ్ ఫార్ములా కావాలి. క్లోరోఫామ్ అంటే ఏంటి? CHCl3 అంటాం. ఎలా వస్తుందంటే మీథేన్ లో ఒక హైడ్రోజన్ క్లోరిన్ తో డిస్ప్లేస్ చేస్తే వస్తుంది యువి లైట్ ప్రెజెన్స్ లో. ఓకేనా? ఒక హైడ్రోజన్ ని ఒక క్లోరిన్ తో డిస్ప్లేస్ చేస్తే మిథైల్ క్లోరైడ్, 2 క్లోరిన్స్ ని 2 హైడ్రోజన్ ప్లేస్ లేకి మనం ఇంట్రొడ్యూస్ చేస్తే, I mean 2 hydrogens are displaced by 2 chlorines, we get CH2Cl2 డైక్లోరోమీథేన్ వస్తుంది. అలా కాకుండా 3 హైడ్రోజన్స్ ని 3 క్లోరిన్స్ తో డిస్ప్లేస్ చేస్తే ట్రైక్లోరోమీథేన్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ క్లోరోఫామ్, CHCl3 క్లోరోఫామ్ అంట. CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. ఓకేనా? క్లోరోఫామ్ అంటే ఎవరు? ట్రైక్లోరోమీథేన్ లేదా CHCl3. ఇలా కూడా అనొచ్చు, IUPAC నేమ్ ట్రై క్లోరోమీథేన్. ఓకేనా? 3 క్లోరిన్స్ ఉన్న మీథేన్. మీథేన్ అంటే CH4, అందులో 3 హైడ్రోజన్స్ ప్లేస్ లో 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ట్రైక్లోరోమీథేన్ అంటారు. ఏదన్నా ఒకటి. ఓకే, కార్బన్ కెన్ ఫార్మ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ బికాస్ ఆఫ్ మన పీరియాడిక్ టేబుల్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక కార్బన్ ను పక్కకు తీసేసి రిమైనింగ్ 117 ఎలిమెంట్స్ ఎన్ని కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయో చూస్తే 1 మిలియన్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి అనుకున్నాం. అప్రాక్సిమేట్లీ 117 ఎలిమెంట్స్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ అప్రాక్సిమేట్లీ 1 మిలియన్ ఎలిమెంట్. బట్ ద ఓన్లీ కార్బన్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ మోర్ దాన్ a million compound. More than a million compounds. Why? Because of some special characteristic properties. They are catenation property. What is meant by catenation? Formation of bonds between identical atoms to give long chains or rings. So cyclic rings కానీ long chains కానీ ఫార్మ్ చేసే ఎబిలిటీ ఉండడమే catenation అంటాం. హై catenation ఎబిలిటీ మన కార్బన్ కు ఉంటుంది. ఐసోమెరిజం ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండి డిఫరెంట్ కాంపౌండ్స్, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాంటి కాంపౌండ్స్ గా ఎగ్జిస్ట్ అయ్యే నేచర్ ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్,
కార్బన్ కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్, కార్బన్ నైట్రోజన్ ట్రిపుల్ బాండ్, కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్. Nothing but carbon can able to form multiple bonds with itself and with other elements. తన లాంటి మరో కార్బన్తో లేదా వేరే ఎలిమెంట్తో కూడా ఫామ్ చేయగలదు. ఇది కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఇవ్వడానికి ఒక రీజన్. అలాగే ఐసోమెరిజం. ఓకేనా, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా డిఫరెంట్ కాంపౌండ్స్. కావాలంటే ఎగ్జాంపుల్ చూద్దాం. CH3 CH2 OH ఇథైల్ ఆల్కహాల్ అంటారు. CH3 O CH3 డైమిథైల్ ఈథర్ అంటాం. ఇదేమో ఈథరు, ఫస్ట్ దేమో ఆల్కహాల్. రెండింటిలో ఫార్ములా మాత్రం సేమ్. 2 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. సో C2 హైడ్రోజన్స్ అబ్జర్వ్ చేస్తే 3 to 5 plus 1 6, ఇక్కడ 6 H6 1 ఆక్సిజన్. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ C2H6O, but these are different. One is alcohol, another one is ether. So ఇలా different compounds with the same molecular formula is called isomerism. అది కూడా ఎగ్జిబిట్ చేస్తుంది మన కార్బన్ తన కాంపౌండ్స్ లో. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ ఇట్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్. సో ద రీజన్ ఈస్ ఆల్ ద అబోవ్. సో ఆప్షన్ నెంబర్ 4 అన్ని కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఇవ్వడానికి రీజన్స్. నెక్స్ట్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ ఆర్ ఏంటవి? ఐసోబార్సా, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్సా, సాచురేటెడ్ హైడ్రోకార్బన్సా, నన్. బాచుడు ఏన్ నథింగ్ బట్ సాచురేటెడ్. ఏన్ అని అంటే ఏంటి? సాచురేటెడ్. ఏన్ ఏంటిది? ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ ఇండికేట్స్ ద నేచర్ ఆఫ్ బాండ్. ఏన్ అని వచ్చింది అనుకో, మీథేన్, ఈథేన్, బ్యూటేన్, పెంటేన్, సాచురేటెడ్ కాంపౌండ్ అని. సపోజ్ ఈన్ ఆర్ ఐన్, these words comes after the root word, it's said to be an unsaturated compound. So alkenes and alkynes are unsaturated compound. So the answer is unsaturated hydrocarbons. That's it. Alkenes and alkynes are unsaturated. The formula of glycerol. Glycerol is a triol. ఏంటంటే ప్రొపేన్ ట్రైఓల్. ట్రై అంటే 3, ఓల్ అంటే ఆల్కహాల్ గ్రూప్. 3 OH గ్రూపులు ఉండాలి. ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ COOHలు 2 ఉన్నాయి, కార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడ 2 OHలు ఉన్నాయి, ఇక్కడ అసలు లేదు, అసిటిక్ యాసిడ్. ఇది మనకు తెలుసు. సో ద ఆన్సర్ ఈస్ దిస్ వన్. 3 కార్బన్స్, CH2OH, CHOH, CH2OH. In these 3 carbons, 3 OH groups are present, nothing but triol letter. So propane triol is called glycerol. So option number 3. Next, the name of NH2 group is, NH2 group ఏ ఫంక్షన్ గ్రూప్ ను ఇండికేట్ చేస్తుంది అంటాడు. NH2 group is called amine group. ఏమంటారు? అమైన్. సెకండ్ ఆప్షన్. యాసిడ్ గ్రూప్ అంటే ఏమొస్తుంది? COOH వస్తుంది. అదేనా మనం అడిగింది? కాదు కదా. ఎస్టర్ అంటే RCOOR. 2 ఆల్కైల్స్ మధ్యలో లేదా COO గ్రూప్ కి ఒక ఆల్కైల్ బైండ్ అయితే దాన్ని ఎస్టర్ అంటారు. కీటోన్ C+O. సో ఇదేమన్నా ఉన్నాయా ఫంక్షన్ గ్రూప్స్ ఇందులో? కాదు కదా. అదేంటది? NH2 which is said to be an amine group. So option number 2. Okay, next ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం. ఓకే, 7 కంప్లీట్ అయ్యాయి కదా. 8th one చూద్దాం. The distance between successive layers of graphite is, గ్రాఫైట్ లేయర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందని చదువుకుంటాం. మరి అలాంటి లేయర్స్ వీక్ వాండర్వాల్ ఫోర్స్ తో హెల్డ్ అయి ఉంటాయి. మరి లేయర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది అంటే which is 3.35 angstroms. ఓకేనా? The distance between successive layers of graphite is 3.35 angstrom. ఒకవేళ పికోమీటర్స్ లో అడిగాడు అనుకో, ఇంటూ 100 వేయడమే, నథింగ్ బట్ 335
పికోమీటర్స్. ఇది పికోమీటర్స్ లో అడిగితే యాంగ్స్ట్రామ్ అయితే 3.35, పికోమీటర్స్ అంటే ఇంటూ 100 వేయాలి. దట్స్ ఇట్. సో ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్, ద హైడ్రోకార్బన్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. రైపనింగ్ అంటే మాగబెట్టడం, పండ్లను మాగబెట్టడానికి. సీజన్ లో మ్యాంగోస్ వస్తాయి, గ్రీన్ మ్యాంగోస్, దాన్ని అట్లే కొనుక్కొని తినలేం కదా మనం. yellowish గా బాగా కనిపిస్తే కళ్ళకు విజువల్ అపియరెన్స్ బాగుంటే అప్పుడు తీసుకుంటాం మనం. టేస్ట్ కూడా బాగుండాలి. సో అలా మామిడికాయలు మాగాలి అంటే చెట్టు పైన మాగడం కాకుండా మనం ఆర్టిఫిషియల్ కెమికల్స్ వేసి మాగబెట్టడాన్ని ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు. దీనికి ఎలాంటి కెమికల్ యూజ్ చేస్తామంటాడు. ఈథీన్ ఆర్ ఎథిలిన్. ఫార్ములా ఇస్ C2H4. దాన్ని ఈథీన్ అంటాం IUPAC ని, కామన్ నేమ్ ఎథిలిన్ అంటాడు. సో దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఆప్షన్ నెంబర్ 1 అగైన్. ఓకేనా? దెన్ ద చీఫ్ కాంపోనెంట్ ఆఫ్ కుకింగ్ గ్యాస్, వంట గ్యాస్ LPG. మన ఇంట్లో వాడే కుకింగ్ గ్యాస్ లో చీఫ్ నాట్ చీప్. చీఫ్ అంటే మెయిన్ ఎవరు, చీప్ అంటే లో కాస్ట్ అట్లా మీనింగ్ వస్తుంది. ఇక్కడ చీఫ్ అన్నాడు. చీఫ్ నథింగ్ బట్ మెయిన్ కాంపోనెంట్ ఎవరు మన కుకింగ్ గ్యాస్ లో. కుకింగ్ గ్యాస్ లో ఏముంటాయంటే బ్యూటేన్ ఉంటుంది, ఐసోబ్యూటేన్ ఉంటుంది, బ్యూటేన్, ఐసోబ్యూటేన్, బ్యూటైలీన్, ప్రొపైలీన్. ఇవి కుకింగ్ గ్యాస్ లో ఉన్న కాంపోనెంట్స్. బ్యూటేన్, ఐసోబ్యూటేన్, బ్యూటైలీన్, ప్రొపైలీన్. బట్ వీటిలో మెయిన్ ఎవరు, అది కదా మనకు కావాలి. చీఫ్ కాంపోనెంట్, అది బట్ మెయిన్ కాంపోనెంట్ ఎవరు అంటే దట్ ఈస్ బ్యూటేన్. మెయిన్ కాంపోనెంట్ ఎవరు, బ్యూటేన్. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ, థర్డ్ ఆప్షన్. సో బ్యూటేన్ ఇస్ ద మెయిన్ కాంపోనెంట్ ఇన్ కుకింగ్ గ్యాస్, రైట్? ఓకే, ద నేమ్ ఆఫ్ C6H10. 6 కార్బన్స్ ఉన్నప్పుడు ఆ కాంపోనెంట్ ని హెక్స్ అన్న రూట్ వర్డ్ వస్తుంది. సో హెక్స్ ఉంది, హెక్స్ ఉంది, థర్డ్ది కాదు. దెన్ కార్బన్స్ హైడ్రోజన్ చూసుకోవాలి ఏ ఫార్ములాకి సరిపోతాయా అని. CnH2n+2 కు సరిపోతే ఆల్కేన్, CnH2n కు సరిపోతే ఆల్కీన్, CnH2n-2 కు ఈక్వల్ అయితే ఆల్కైన్. కార్బన్ నంబర్ కి డబుల్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ +2 ఉండాలి. అంటే కార్బన్ లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ, కాంపౌండ్ లో కార్బన్స్ 6, అంటే డబుల్ కు 2 ఎక్కువ ఉండాలి. అంటే 6 2s are 12 +2 14 ఉండాలి. ఉన్నాయా, లేవు. కార్బన్ నంబర్ కి హైడ్రోజన్ డబుల్ నంబర్ ఉంటే ఆల్కీన్. 6 కార్బన్ అంటే 12 ఉండాలి హైడ్రోజన్. ఉన్నాయా, లేవు. ఆల్కీన్ కూడా కాదు. సో కార్బన్ నంబర్ కి డబుల్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ లో 2 తక్కువ ఉండాలి, అప్పుడు ఆల్కైన్ అంటాం. C6 డబుల్ నెంబర్ అంటే 6 2s are 12, 12 కంటే 2 తక్కువ ఉన్నాయి, అంటే ఈ ఫార్ములాను సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే మన కాంపౌండ్స్ ఏమై ఉంటాయి, ఆల్కైన్స్. సో C6 ఉన్న ఆల్కైన్ ఎవరు, 6 కార్బన్స్ ఉంటే హెక్స్ అన్న రూట్ వర్డ్ వస్తుంది. ఆల్కైన్ ఐన్ అంటాం కాబట్టి హెక్సైన్. సో దెన్ ఆప్షన్ ఇస్ సెకండ్ ఆప్షన్, హెక్సైన్. ఓకేనా? డన్. నెక్స్ట్, COOR గ్రూప్ ఈస్ కాల్డ్. ప్రీవియస్ 7th బిట్ అదే చూసాము. COOR గ్రూప్ ఈస్ కాల్డ్. COOR ఏమంటారంటే ఎస్టర్ గ్రూప్ అంటారు. సో ద ఫంక్షన్ గ్రూప్ ఎస్టర్. ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా? డన్. ద ప్రాసెస్ ఆఫ్ obtaining soap from oils or fats by hydrolysis in presence of base is called. అంత డీటెయిల్ అవసరం లే. సోప్ మేక్ చేసే ప్రాసెస్ ని ఏమంటారు, సోప్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ ని ఏమంటారు, ఎక్కడి నుంచి ఆయిల్ లేదా ఫ్యాట్ కి బేస్ ప్రెసెన్స్ లో హైడ్రాలసిస్ చేసి సోప్ చేస్తాము, ఈ ప్రాసెస్ ని ఏమంటారు. ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ సోప్ ఇస్ కాల్డ్ సపోనిఫికేషన్. సో ద ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, సపోనిఫికేషన్, సెకండ్ ఆప్షన్. ఓకే? దెన్ అరోమాటిక్ హైడ్రోకార్బన్ ఇస్, అరోమాటిక్ అంటే ఫాలో హుకెల్స్ రూల్, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్, ప్లేనార్ జామెట్రీ అంటారు. ప్లేనార్ స్ట్రక్చర్ ఎవరది అంటే బెంజీన్. C6H6 అంటారు. మాలిక్యూల్ ప్లేనార్ హ్యావింగ్ ఆల్టర్నేట్ డబుల్ బాండ్.
డబల్ సింగిల్ డబుల్ సింగిల్ డబుల్ సింగిల్. ఓకేనా? ఆల్టర్నేట్ డబుల్ బాండ్, ఫాలో హుకెల్స్ రూల్. అలాగే ఆ ప్లేనార్ మాలిక్యూల్ అయితే 3 రూల్స్ ఒబే చేస్తే దాన్ని అరోమాటిక్ అంటారు. సో అరోమాటిక్ హైడ్రోకార్బన్ ఎవరంటే బెంజీన్. అసిటిలిన్ కాదు, ఈథీన్ కాదు, పెంటీన్ కాదు, ఇవన్నీ అలిఫాటిక్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్. సో అరోమాటిక్ కాంపౌండ్స్ అనేది వన్ ఆఫ్ ది కేటగిరీ ఆఫ్ క్లోజ్డ్ చైన్. సో ఈ 3 ఓపెన్ చైన్ కాబట్టి దాని కిందికి రావు. సో ఆన్సర్ బెంజిన్, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్, which of the following metal is used to detect alcohol functional group? ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ని ఎట్లా డిటెక్ట్ చేస్తాం? ఏ మెటల్ యూజ్ చేసుకొని చేస్తాం అంటే యాక్టివ్ మెటల్స్ డిస్ప్లేసెస్ హైడ్రోజన్ ఫ్రమ్ ఆల్కహాల్స్. ఇక్కడ సోడియం మెటల్, ఆల్కహాల్ కి ఎగ్జాంపుల్ గా ఇథైల్ ఆల్కహాల్ తీసుకుందాం. CH3 CH2 OH, ఇథైల్ ఆల్కహాల్ ఆర్ ఇథనాల్ అంటారు. దీనికి సోడియం మెటల్ తో రియాక్ట్ చేస్తే హైడ్రోజన్ డిస్ప్లేస్ చేసి సోడియం అక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో వి గెట్ CH3 CH2 ONA ప్లస్ హాఫ్ మోల్ హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? దీన్ని ఏమంటారంటే సోడియం 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్ ఆక్సైడ్, సోడియం ఇథాక్సైడ్. సో sodium metal displaces hydrogen from alcohols. It indicates alcohols are slightly acidic in nature. ఓకేనా? ఆల్కహాల్ గా అసిడిక్ నేచర్ అని ఉంది అని ప్రూవ్ చేసేటువంటి రియాక్షన్ ఇది. సో యాక్టివ్ మెటల్స్ ఏమవుతాయంటే యాసిడ్ లో నుంచి హైడ్రోజన్ ఎలాగైతే డిస్ప్లేస్ చేస్తాయో ఆల్కహాల్స్ నుంచి కూడా అలాగే హైడ్రోజన్ డిస్ప్లేస్ చేస్తాయి. సో ఇక్కడ యాక్టివ్ మెటల్ ఎవరున్నారు? సోడియం. అందరికంటే యాక్టివ్ సోడియం కదా. సో యాక్టివ్ మెటల్ కి ఎగ్జాంపుల్ సోడియం కాబట్టి ఆప్షన్ నెంబర్ 1. సో సోడియం డిస్ప్లేసెస్ హైడ్రోజన్ ఫ్రమ్ ఆల్కహాల్ టు గివ్ సోడియం ఆల్కాక్సైడ్ జనరల్ గా. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నా కాబట్టి సోడియం ఇథాక్సైడ్ అంట. ఓకే, ఒక 15 బిట్స్ చూసాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక 15 చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.